ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అండగా ఉంటామని కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటైన తర్వాత ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు ఉక్కు ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్పీసీ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్ అని, కేవలం తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికి ఉత్తరాంధ్రకు తీరని ద్రోహమని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు అట్టర్ ఫ్లాప్ కావడంతో చంద్రబాబు ఆ కోపాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులపై చూపిస్తున్నారని ఆక్షేపించారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్పీసీ పార్టీ పోరాటం చేస్తుందని కేకే రాజు స్పష్టం చేశారు. జర్నలిస్టు సోదరులు ప్రశ్న వేస్తే మీరు వాళ్ళు అడిగింది స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నికలకు ముందు ఏ మాట ఇచ్చారు, ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో మీ స్టాండ్ అని అడిగితే పత్రికా సోదరుల్ని మీడియా మిత్రుల్ని మీకు బుద్ధి ఉండాలని మాట్లాడుతున్నారు ఈ పెద్ద మనిషి. సరే ఈయన అన్నది ఏంటి, మీరు పని చేయకుండా పడుకుంటే ఏ విధంగా లాభాల్లోకి వస్తుందండి అంటే స్టీల్ ప్లాంట్ ఈ 14 నెలల క్రితం ఈ 15 నెలల్లోనే స్టీల్ ప్లాంట్ రన్ అవుతుందా, గత 30-40 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ రన్ అవుతుందా? ఎన్నికలకు ముందు అంటే మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికులను పనిచేయకుండా మీరు చేశారా? మీరు ఏ విధంగా అయితే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది మొద్దు నిద్ర పోతా ఉన్నారో, వ్యవస్థలన్నీ గాలి కొద్ది శాంతి భద్రతలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఈ వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా నిర్వీర్యం చేశారో అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులను పనిచేయకుండా మీరు అడ్డుకున్నారా? అంటే ప్రజాస్వామ్యంలో 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్న ఈ పెద్ద మనిషి పత్రికా సోదరులు కూడా ఒక ప్రశ్న అడిగే ఒక పెద్ద సమస్య గురించి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య గురించి, ఆంధ్రుల ఆత్మ స్టీల్ ప్లాంట్ అని చెప్పిన ఇదే పెద్ద మనిషి మీకు బుద్ధి ఉందా లేదా అని ఎవరన్నా విలేకరుని అంటే మనం ఎప్పుడైనా చూసామా? అంటే ఏంటంటే ఆడలేక మద్దులు తెరవని సందంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయలేక పెట్టుబడుల సదస్సు అట్టర్ ఫ్లాప్ అయ్యి ఈ అసహనాన్ని మీడియా మిత్రులు మీడియా సోదరుల మీద ఈయన చూపించడం ఎంతవరకు సమంజసం? ఎన్నికలకు మీరే కదా చెప్పారు, ఈరోజు మీ మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు అంతర్గత ఒప్పందాలు ఏమీ లేవు, కేంద్ర ప్రభుత్వంతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లొసుగులు ఏమీ లేవు, మేము ఎలాంటి కేసులకు కానీ ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే పెట్టుకున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కోసమే మేము బీజేపీ కేంద్రంతో పెట్టుకున్నాం ఉంటే మీరే చెప్పారు కదా విశాఖ హక్కు ఆంధ్రుల ఆత్మని, ఆ ఆత్మ శోభించకుండా ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి, మీ మద్దతు ఉపసంహరించుకున్నారని చెప్పండి. ఎందుకు దిగిరారు కేంద్ర పెద్దలు? అవన్నీ మరిచి సమస్యను పక్కదోవ పట్టించడం కోసం మీరు చాలా దుర్మార్గంగా అహంకారంతో, అధికారం ఉంది కదా అని అహంకారంతో మీ స్థాయిని కూడా మరిచి ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులపైన అబాండాలు వేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఒకటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెట్టుబడుల పేరుతో మీరు మోసం చేయటం లేదు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని అనుకుంటే ఈరోజు విశాఖ హుక్ అంటేనే ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజిన్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత యాన్సిలరీ యూనిట్స్ కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్నాయి. స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఉన్న అనేక యాన్సిలరీ యూనిట్స్ ద్వారా కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయల ఇన్కమ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కావచ్చు, ఆదాయం